అనుకూల సమయమందు నీ మొర ఆయన ఆలకించును. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుడికి కూడా ఒక అనుకూలం కావాలి. నీ ఆపద వచ్చిందనుకో, పరిగెత్తికెళ్ళి దేవుని మందిరంలోకి వెళ్ళియా నా ఆపద వచ్చిందయ్యా అంటే మాత్రం కుదరదు. అంటే అప్పుడు ఆయనకి అనుకూలం లేదు నీ మొర ఆలకించటానికి, నీ మొరకు జవాబు చేయటానికి, దానికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన అనుకూలించడు. అనుకూలించటానికి కూడా కొంత సమయము కావాలి అంటున్నాడు పరమతండ్రి. నీకు అనుకూలమైనప్పుడు రాయ్యా బాబు, నాకు ఈ సమయం వచ్చింది కనుక నేను మోకరించి ప్రార్థన చేశాను రాయ్యా, నువ్వు రా నా అక్కర తీర్చు అంటే రాడు. వస్తాడా? నీ ఇష్టానుసారంగా నువ్వు మందిరానికి వచ్చేసి మొరబెట్టేసేస్తే వెళ్ళిపోతే సరిపోతా? చాలదు. ఆయన కూడా అనుకూలించాలి, ఆయన కూడా నీ మొర ఆలకించాలి. ఆ ఇచ్చే సమయం కూడా ఉంది. నీకు కష్టం వచ్చినప్పుడు ఏడ్ చేసేస్తావు అంతే. కష్టం లేనప్పుడు స్వేచ్ఛగా ఉంటావు, ఎస్సో ఆనందంగా ఉండొచ్చు. కానీ దానికి కూడా దేవునికి అనుకూలం అవ్వాలి, దేవునికి ఇష్టం అవ్వాలి. అది కావాలంటే ఏం చేయాలంటే దేవునికి కూడా ఒక సమయము ఉన్నదని మనం గ్రహించాలి. ఆ సమయానికి మాత్రమే ఆయన మనకు కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఇష్టానుసారంగా మొరబెడితే ఆయనకి ఏమైనా తేలిగ్గా ఉన్నాడా? లేడు. ఆయన చాలా బరువుగా ఉన్నాడు. అంటే మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలో మనం కనపడుతూ ఉంటే, ఆయన సన్నిధిలో ఎప్పుడో మొరబెడతా ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే ఆయనకి ఒక సమయము చూస్తున్నాడు. నీ హృదయంలో నుంచి ఏ ఆవేదన ఎలా వస్తుంది, ఏ దుఃఖం ఎలా వస్తుంది, ఎప్పుడు ఏ సమయంలో అది కార్యము చేయాలి అనేది మాత్రము ఆయన గ్రహించగలడు. నీ తెలివితేటలు ఇంతే ఉంటే ఆయన తెలివితేటలు ఎంత ఉన్నాయి, అవునా కాదా? నీ తెలివితేటలు ఇంతే ఉంటాయి, ఆయన తెలివితేటలు ఎంత ఉంటాయి. మనమే గొప్పవాళ్ళం, మనమే తెలివితేటలు అనుకోలేదు. ఆయన కాలాలు సమయాలు అన్నీ ఆయన వశంలో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. కనుక ఏంటంటే మనం ఎప్పుడు కూడా మొరబెడితే మాత్రం, ఎప్పుడు కన్నీరు కారిస్తే మాత్రము, ఎప్పుడు బూడిద రాసుకుంటే మాత్రము మనం ఖచ్చితంగా నీ క్రియలన్నీ ఆయన చూసి ఎటువంటి క్రియల ద్వారా నువ్వు ఆయనకి మొరబెడుతున్నావో, ఎటువంటి ఉద్దేశం ద్వారా ఆయనకి మొరబెడుతున్నావో, ఏ ఉద్దేశం ద్వారా దేవుని మందిరానికి వస్తున్నావో అది గ్రహించి మాత్రము దానిని అనుకూలపరిచి ఆయన నీకు సమయానికి కార్యాలు చేయునుగాక. ఆమేన్, అవునా కాదా? నువ్వు అనుకూలపడేసైతే నీ బిడ్డకి ఏదో గాయం వచ్చిందంటే అయ్యా గాయం మానిపోయి అంటే మాన్పటానికి ఆయన తేరగా ఉన్నాడా? లేడు. నా బిడ్డలకి అక్కర తీర్చేయా అంటే తీర్చేయడానికి ఆయన తేలిక మనిషి కాదు. అర్థం ఉందండి మీకు బాగా? కానీ మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మోకరించి బూడిద రాసుకుని ఏబు చేసిన ప్రార్థన చేయాలి. గోని పట్టా కట్టుకున్నాడు, ఆయన బట్టలు వేసుకోలేదండి కొన్ని సందర్భాల్లో. 30 అధ్యాయంలో ఉంది, ఏబులో 30 అధ్యాయంలో. కానీ మనకు అనుకూలం వచ్చినప్పుడు మాత్రం, మనకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఆయన మోకరిస్తే దానికి జవాబు రాదు అంటున్నాడు. కొన్ని సందర్భాల్లో ఆయన నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. అంటే నువ్వు నమ్మకంగా ఆయన ఉంటే, ఆయనందు నిలిచి ఉంటే కార్యాలు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆయన ఇష్టానుసారంగా నువ్వు నడిస్తే కార్యాలు నువ్వు అసలు ఎంత మొరబెట్టే పని లేదు, కన్నీరు కార్చే పని లేదు, మోకరించే పని లేదు. అంటే ఆయనకు విధేయులై ఉండాలి. ఆ విధేయత కలిగి చూస్తే మాత్రం, ఉంటే మాత్రం ఖచ్చితంగా నువ్వెప్పుడు కూడా ఆయనకి సమీపంగానే ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రయాసపడవసరం లేదు. ఏదో పాట ఉంది కదా, కష్టం వచ్చినప్పుడు దేవుడే కానీ నిష్ఠూరం వచ్చినప్పుడు దేవుడు కాదు. కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం వెళితే కుదరదండి. ఎప్పుడు కూడా ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి. అప్పుడు ఆ నమ్మకత్వాన్ని చూసి నువ్వు తగిన కాలము అండయినప్పుడు, ఆయా సమయం అండగా
నా బిడ్డ ఏకరీతిగా ఉంటున్నాడు కనుక నా సన్నిధిలో కార్యం చేయాలి, అంతే. వెరీ సింపుల్. మనం ప్రయాసపడవలసిన లేదు, ఆయనకి కూడా ప్రయాస పడవలసిన లేదు. ఎందుకని దాని గురించి ఆలోచిస్తే ఆయన నీకు నమ్మకంగా ఉంటున్నాడా లేదా, నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా లేదా అనేది మాత్రమే ఆయన కనిపెట్టుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా.